మా వోడికి ఆక్సిజన్ పీల్చుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందంట. అందుకే గాలైతే పట్టిచ్చేసాము. ఇక నేను, లిఖిత్ కలిసేసి శ్రీరామ్ గానైతే సెండ్ ఆఫ్ ఇద్దామని నేరుగా అయితే వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ కి. వాడు విజయవాడకైతే టికెట్ తీసేసుకున్నాడా, ఇంకా నేరుగా అయితే ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళిపోయాము. వాడి ట్రైన్ వచ్చేసి 5కి అయితే మేము వచ్చేసి 2కే వచ్చేసాము ప్లాట్ఫామ్ మీదకి. ఇంకా అంతసేపు ఉండలేక 4 కల్లా మేమైతే బయలుదేరిపోయామా. ఇంకా సరేరా నువ్వు వెళ్ళిపో, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి వచ్చేసాము. మేము ఎందుకు త్వరగా వెళ్ళామంటే లిఖిత్ గాడు కూడా ఇంటికి వెళ్తా అన్నాడా. ఇంకా నేను వాడు కలిసేసి రూమ్కి వెళ్ళేసి వాడు రెడీ అయిన తర్వాత నేనైతే బస్ దగ్గర డ్రాప్ చేసేసి నేరుగా అయితే మా రూమ్కి అయితే బయలుదేరిపోయాను. ఇక నేను కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కడపకి వెళ్తే బయలుదేరిపోయాను. ఇక నా కోసం డ్రాపింగ్ అయితే జ్యోతి అయితే వచ్చేసాడా. ఇంకా నేను ఎందుకు వెళ్తున్నానంటే నాకు ఆగస్ట్ 15th అలాగే వచ్చేసి కృష్ణాష్టమి సండే 3 డేస్ వచ్చాయి కదా. ఇంకా నేరుగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాను. పొరపాటున ఈ కార్ నాది అనుకుండేరు. ఈ కార్ నాది మాత్రం కాదు, బ్లాబ్లాలో బుక్ చేసుకున్నా. నేరుగా అయితే మా బద్దెలు అయితే దింపేశాడు. ఈ రోజు ఆగస్ట్ 15th కావడంతో అందులో ఫ్రీ బస్ కావడంతో బస్సు మొత్తం అయితే ఫుల్గా ఉంది. అసలుకి మనకైతే ఫుట్పాత్ కతి. ఇక నా కోసం అయితే మా బామర్ది వచ్చేసాడా. ఇంకా నేరుగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఓకే మరి పోయిస్తా.